ఇక మీ అందరికీ తెలుసు కదా, అసెంబ్లీ అంటే ఏంది? ప్రజా సమస్యల మీద చర్చించి దానికో పరిష్కారం తీసుకురావాలి. దానికో జీవోలో ఆర్డర్లో లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ సమస్యలన్నింటికి కూడా ముగింపు పలకడం అసెంబ్లీలో చర్చ. అసలు నిజంగా అసెంబ్లీ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క తలరాతలను మార్చి అభివృద్ధికి ఏంది అంటే ఒక బ్రహ్మాండమైన బ్రహ్మరథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏదైనా ఉంది అంటే అది అసెంబ్లీ. ఏ విషయంలోనైనా కావచ్చు. అసెంబ్లీ పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీకి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా అసెంబ్లీ అంటేనే ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం పనిచేస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణలో అడుగడుగున నిర్బంధం. మీకు తెలుసో లేదో, అడుగడుగునా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధాలే ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, నేను ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్తా. దీంట్లో ఎక్కడైనా మీకు కనబడుతుందేమో ఆలోచించండి. నెంబర్ 1, మొన్నటి వరకు పోలీస్ యాక్ట్ అనేది ఒకటి జిల్లాల వ్యాప్తంగా తీసుకొచ్చిళ్ళు, మీకు ఒకటి తెలిసిన విషయమే. రెండోది, ఈరోజు పూర్తి స్థాయిలో అసెంబ్లీకి సంబంధించి మీ అందరికీ తెలిసిందే. మూడోది, తెలంగాణ తల్లి విషయంలో అదొకటి తీసుకొచ్చిళ్ళు. అంటే ఎక్కడికక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను అన్నింటినీ కూడా నిర్బంధం చేస్తున్నారు. హుక్కు పిడికిల్లో బిగించి పడేసి దాని చుట్టూ అధికారం అనే ఒక వలను చుట్టి, మళ్ళీ దాని మీకెళ్ళి ఏంది కేసులు అనే ఒక పోలీసు వ్యవస్థను చుట్టి, మళ్ళీ దాని మీకెళ్ళి ఇది తెలంగాణ మా జాగిరి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అనేది వాస్తవం. నిర్బంధాల తెలంగాణకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అసెంబ్లీలో కూడా చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా లేదు ఇది. నేను నిన్న ఈ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఒకసారి చూసిన, ఎందుకంటే చరిత్ర వెళ్ళాలి. చరిత్రలో పూర్తి స్థాయిలో ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగినాయి అంటే లేదు. అంటే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఆఖరికి ప్రజా సమస్యల మీద చర్చించే ఆవరణాన్ని కూడా నిర్బంధం చేసేసాడు. అసెంబ్లీ ఆవరణలో కొత్త కండిషన్లు, ఫోటోలు, వీడియోలు, బ్యాన్లు, సభా లాబీలలో బోర్డులు పెట్టేసిన సిబ్బంది అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుశీల, పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా అసెంబ్లీ ఆవరణలో కొత్త రూల్స్ పెట్టింది సర్కార్. ఏమంది? ఇకపై శాసనసభ ఆవరణలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో హెచ్చరికల బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కొత్త నిబంధనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. తాము చేపట్టే ఆందోళన, నిరసనలు బయటికి కనిపించకుండా ఎక్కడికక్కడ కూడా నిర్బంధాన్ని. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక భయం ఉంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి భయంకరమైన భయం ఉంది. వాళ్ళు బయట పడతలేరు కానీ వాళ్ళకు ఏసీలలో కూడా చెమటలు కక్కుతున్నాయి. నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా నిర్బంధాలతోనే ఉంటారు. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కడికక్కడ కూడా వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది అనేది వాస్తవం. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మార్పు అనే పేరుతో వచ్చిన తర్వాత నిర్బంధాలు ఎక్కువైపోయినాయి. వ్యతిరేకత భయంకరంగా పెరిగిపోవడంతో నిర్బంధాన్ని తీసుకొచ్చారు. కానీ నిర్బంధం కింద ప్రజలు ఎక్కువ కాలం ఉండలేరు అనే విషయాన్ని కూడా సర్కారు తెలుసుకోవాలి. అది భారత స్వాతంత్ర్య పోరాటమైనా, తెలంగాణ ఉద్యమ పోరాటమైనా, లేకపోతే నిజాం ప్రభును ఎదిరించిన తీరైనా, లేకపోతే నిర్బంధాల విషయంలో ఎక్కువ కాలం మగ్గలేరు అనే ఒక చరిత్రను తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అసెంబ్లీ ఆవరణలో కొత్త కండిషన్ పెట్టినంత మాత్రాన ఏంది అంటే అక్కడ సమస్యల మీద పోరాటం చేస్తున్న విపక్ష పార్టీ నేతలు, ఐదరారు అక్కడ ఉన్న ఎవరైనా, ఎంఐఎం పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా ఒక సమస్య విషయంలో అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తా అంటే దాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలకి తెలియజేయకుండా ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారు. అంటే రాను రాను నాకు తెలిసి రేవంత్ రెడ్డి సర్కార్ ఇల్లును కూడా నిర్బంధం చేసుకుంటాడేమో. సెక్రటరియట్ కూడా నిర్బంధం అయిపోతుంది. మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన భవన్ కూడా నిర్బంధం అయిపోతుంది. ఇక నాకు తెలిసి మన ఇల్లు కూడా నిర్బంధాలకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు అనేది అనిపిస్తున్నది. ఎక్కడికక్కడ ఇదే కనబడుతున్నది. నిర్బంధాల తెలంగాణ అని పేరు పెడితే బాగుండు. నాకు తెలిసి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఒకటే కాదు, రేపు తెలంగాణ అనే పదానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రం అనే పేరును కూడా మార్చిన ఆశ్చర్యం లేదు అనేది కూడా కనబడుతున్నదేమో అనిపిస్తున్నది.